సింహరాశి వారికి మార్చి 15వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలైతే చోటు చేసుకోబోతున్నాయి. చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలో ఒక బంధువు ద్వారా వినబోయే ఒక వార్త మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అందుకే ఈ రాశిలో పుట్టినటువంటి వారు ధైర్యంగా ఉండేవారు, గౌరవం కోసం జీవించేవారు. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న చివరకు గౌరవం మరియు విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. అందుకే రేపటి రోజు కూడా సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు అయితే కనిపిస్తుంది. ఒక బంధువు ద్వారా వచ్చే వార్త రేపటి రోజున మీకు ముఖ్యమైన వార్త వినే అవకాశం అయితే ఉంటుంది. ఈ వార్త మీకు ఎలా వస్తుందంటే కనుక ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత ఒక బంధువు మీ ఇంటికి రావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట మీకు సాధారణంగా అనిపించినా కాస్త తర్వాత అది ఒక ముఖ్యమైనటువంటి సమాచారంగా మీకు మారుతుందన్నమాట. కొంతమంది సింహరాశి వారికి ఈ వార్త కుటుంబం శుభకార్యానికి సంబంధించినది కావచ్చు, ఇంట్లో ఒక పెళ్లి, ఒక నిశ్చితార్థం లేదా ఒక మంచి కార్యక్రమం గురించి సమాచారం గురించి రావచ్చు అనమాట. మరికొందరికి ఈ వార్త ఆస్తి లేదా కుటుంబ సమస్య పరిష్కారం గురించి ఉండవచ్చు. ఇంకా కొంతమందికి అయితే ఒక దూరపు బంధువు ద్వారా ఒక ఆర్థికంగా అవకాశం కూడా రావచ్చు అనమాట. మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక సహాయం చేయడానికి తప్పకుండా ముందుకు రావచ్చండి. ఈ యొక్క సింహరాశి వారు జీవితంలో ఎన్నో కష్టాలను చిన్నప్పటి నుంచి అనుభవించారనమాట. అంటే ఎంతో బాధను, ఎన్నో కష్టాలను అనుభవించినప్పటికీ కూడాను చాలా రకాలుగా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ అనేది ఉంటుంది కదా. అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడు కూడా కొన్ని జీవితంలో ఎదుర్కోలేనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలను తిన్నారని చెప్పొచ్చు అనమాట. అంటే అన్ని కష్టాలను అనుభవించారు. చిన్నప్పటి నుంచే బరువు బాధ్యతలను ఎక్కువగా మోసారు. అందరూ స్కూళ్ళకి వెళ్తుంటే వీరు పనులకు వెళ్ళేటువంటి కొంతమంది సింహరాశి వారు కూడా చిన్నప్పుడు చాలామంది ఉన్నారనమాట. మీకు రేపటి రోజున ఒక స్త్రీ వల్ల జరిగే సంఘటన గురించి తప్పకుండా తెలుసుకోండి. రేపటి రోజున సింహరాశి వారికి ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే జరగవచ్చు అనమాట. మరి ఆ స్త్రీ ఎవరు అంటే కనుక తల్లి, అక్క, చెల్లి లేదా భార్య లేదా ఒక కుటుంబ పెద్ద. ఆమె చెప్పే ఒక మాట, ఒక సూచన వల్ల మీకు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమందికి అయితే ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త కూడా వినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కు మరియు ఆగ్నేయ దిక్కు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం లేదా ఈ దిశలో ముఖ్యమైన పనిని ప్రారంభించడం శుభ ఫలితాలను మీరు తప్పకుండా ఇస్తుందన్నమాట. రేపటి రోజున సింహరాశి వారికి కలిసి వచ్చే శుభ సంఖ్యలు 1 మరియు 5. ఈ సంఖ్యలు మీకు ధైర్యాన్ని పెంచే సంఖ్యలు అన్నమాట. ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో ఈ సంఖ్యలు కనిపిస్తే అది ఒక శుభ సూచకంగా మీరు భావించండి. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు రంగు, బంగారు రంగు. ఈ రంగులు సింహరాశి వారికి అదృష్టాన్ని ఆకర్షించే రంగులు అన్నమాట. ఇక నరదిష్టి ప్రభావం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుందండి. సింహరాశి వారు సాధారణంగా ఎదుగుదల సాధించేవారనమాట. అదే సమయంలో కొంతమంది మనుషులు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల రేపటి రోజు ఏంటంటే కొంతమందికి నరదిష్టి ప్రభావం కనిపించవచ్చు అనమాట. నరదిష్టి ప్రభావానికి అంటే సాధారణంగా ఉండే లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే కనుక చిన్న చిన్న ఆటంకాలు రావడం, అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం, మనసు కొంచెం భారంగా అనిపించడం. ఇది ఎక్కువ కాలం అయితే ఉండదు. చిన్న పరిహారాలు చేస్తే దృష్టి దోషం తప్పకుండా తగ్గిపోతుంది. మీరు రేపటి రోజున కొన్ని చేయవలసినటువంటి పూజల గురించి తెలుసుకోండి. ఇంట్లో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి. సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఓం నమ శివాయ అని మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. ఇక రేపటి రోజున మీరు చేయగలిగే దానాలు వచ్చేసి పేదవారికి అన్నదానం, పక్షులకు గింజలు వేయడం, గోవులకు ఆహారం పెట్టడం. ఇవి కనుక మీరు చేసే దానాలలో చాలా గొప్పవన్నమాట. ఇలా చేయడం వల్ల మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నరదిష్టి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక చిన్న మార్పు తీసుకొని రాబోతుందండి. ముఖ్యంగా ఒక బంధువు ద్వారా వినబోయే వార్త మీ మనసులో ఒక కొత్త ఆశను కలిగించవచ్చు. ఎంత కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. దేవుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే వార్త మీకు ఈ యొక్క సింహరాశి వారికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అయితే జరగబోతుంది. చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని సందేహాలు ఇవన్నీ ఒక్కసారిగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు అనమాట.
ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలో ఒక దూరపు బంధువు ద్వారా ఒక వార్త మీ చెవిలో పడే అవకాశం కనిపిస్తుంది. ఆ బంధువు ఎవరంటే కనుక చాలా రోజులుగా మాట్లాడని ఒక మామయ్య కానీ, ఒక అత్తయ్య లేదా ఒక పిన్ని, దూరంగా ఉన్న ఒక అన్న లేదా అక్క, లేదా చాలా కాలంగా కలవని కుటుంబ బంధువు కానీ, ఈ వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేదా ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి ఆ వార్తని చెప్పే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మొదట ఆ మాటలను సాధారణంగానే మీరు ప్రారంభమవుతాయండి. కానీ కాస్త తర్వాత ఆ వ్యక్తి చెప్పే మాటలు విషయం మీకు ఒక కొత్త ఆలోచనలనైతే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. కొంతమంది సింహరాశి వారికి ఈ వార్త కుటుంబ శుభకార్యానికి సంబంధించినది కావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెళ్లి విషయం, ఒక నిశ్చితార్థం విషయం, లేదా ఒక మంచి కార్యక్రమం గురించి సమాచారం అయితే రావచ్చు. మరికొందరికి ఈ వార్త ఆస్తి లేదా కుటుంబ వ్యవహారాలకు సంబంధించినది కావచ్చు. చాలా కాలంగా పరిష్కారం కాని ఒక విషయం ఇప్పుడు సర్దుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. ఇంకా కొంతమందికి అయితే ఒక దూరపు బంధువు ద్వారా ఒక ఆర్థిక సహాయం లేదా ఒక మంచి అవకాశం కూడా రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు అనమాట. ఇక్కడ ఒక విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. జీవితంలో కొన్ని వార్తలు మనం వెతకకుండా మన దగ్గరికి వస్తాయి. అవి దేవుడు పంపిన సంకేతాలు లాంటివి. సింహరాశి వారికి ఇలాంటి సంకేతమే రేపటి రోజున కనిపించవచ్చు. ఒక దూరపు బంధువు చెప్పే మాట మీ జీవితంలో ఒక చిన్న మార్పుకి కారణం అవ్వచ్చు. కొంతమందికి అయితే చాలా రోజులుగా దూరంగా ఉన్న బంధం మళ్ళీ దగ్గర కావచ్చు. ఒకప్పుడు చిన్న కారణంతో దూరమైన మనుషులు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే రేపటి రోజు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మాట్లాడినా ఆ మాటలను తేలికగా తీసుకోవద్దండి. కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చే శక్తి కూడా కలిగి ఉంటాయన్నమాట. ఇక రేపటి రోజున తప్పకుండా మీకు ఎరుపు రంగు, బంగారు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు మీకు కలిసి వస్తాయండి. రంగులు సింహరాశి వారికి శక్తిని, గౌరవాన్ని సూచించే రంగులు అనమాట. ముఖ్యమైనటువంటి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ రంగులలో ఏదైనా ఒకటి మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అది మీకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక చిన్న ఆశ్చర్యాన్ని తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా ఒక దూరపు బంధువు ద్వారా వినబోయే వార్త మీ మనసులో ఒక కొత్త ఆశను కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనసులో భయం పెట్టుకోకుండా దేవుడిపై నమ్మకం ఉంచండి. కొన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేయడానికి మన బంధువులని ఒక మార్గంగా ఉపయోగిస్తాడనమాట. ఇంకా రేపటి రోజు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండే రోజు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి శక్తిని తీసుకుని రాబోతుందండి. ముఖ్యంగా రేపటి రోజు గ్రహాల స్థితి చూస్తే చాలామందికి అనుకూలంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. సాధారణంగా మన జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా గడుస్తాయండి. కానీ కొన్ని రోజులు మాత్రం ప్రత్యేకంగా మారుతాయి. అలాంటి ఒక రోజు సింహరాశి వారికి రేపటి రోజు కావచ్చు అనమాట. రేపటి రోజు మీకు ఒక అదృష్టంగా భావించేటువంటి రోజుని మీరు చెప్పుకోవచ్చు. మీకు కూడా అలాంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. ప్రత్యేకంగా అన్ని రంగాలలో పనిచేసే వారికి రేపటి రోజు కొంత అనుకూలత కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి రేపటి రోజున ఒక మంచి మార్పు కనిపించవచ్చు. చాలా రోజులుగా మీరు చేస్తున్న కష్టానికి కొంతమంది గుర్తించే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుండి ఒక మంచి మాట వినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి అయితే ఒక కొత్త బాధ్యత లేదా ఒక కొత్త అవకాశం కూడా రావచ్చు. వ్యాపారం చేసేవారికి, సింహరాశి వారికి రేపటి రోజు కొంత లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదలవచ్చండి. కొత్తగా ఒక కస్టమర్ రావచ్చు. ఒక చిన్న ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా రైతులకు వచ్చేసి వ్యవసాయం చేసే సింహరాశి వారికి రేపటి రోజు కొంత అనుకూలంగా కనిపిస్తుంది. పొలం పనుల్లో కొంత పురోగతి కనిపించవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి సమాచారం కూడా మీకు రావచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి చదివే సింహరాశి విద్యార్థులకు రేపటి రోజున కొంత శుభప్రదంగా ఉంటుంది. మీరు చదువుపై కొంత దృష్టి పెడితే మంచి ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది పరీక్షలకు సంబంధించిన ఒక మంచి సమాచారం కూడా రావచ్చు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ప్రజలతో మాట్లాడే అవకాశం రావచ్చు. మీ మాటలకు కొంత గౌరవం కూడా పెరగవచ్చు. కొంతమందికి ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుందండి. ఇక వ్యాపార పెట్టుబడుల రంగం వారికి, పెట్టుబడులు పెట్టే వారికి రేపటి రోజు ఒక కొత్త ఆలోచన రావచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి ఒక సూచన వచ్చేసి రేపు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం వినయంగా ఉండాలి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేయాలి. అలా చేస్తే దేవుడి కృప ఇంకా మీకు ఎక్కువగా అవుతుందన్నమాట. రేపటి రోజు ఉదయం లేచిన తర్వాత ఒకసారి భక్తితో ఇలా చెప్పండి. ఓం నమ శివాయ అని కానీ, ఓం సాయిరామ్ అని కానీ, 2 మంత్రాల్లో ఏదో ఒకటి జపిస్తే మనసుకు ప్రశాంతత అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున అన్ని రంగాలలో ఉన్న వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చిన్న అవకాశాలు వచ్చిన వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో పెద్ద మార్పుకి కారణం కావచ్చు. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు ఎప్పుడు కూడా మీతో ఉన్నాడని మనస్ఫూర్తిగా మీరు నమ్మితే చాలన్నమాట. ఈ యొక్క రాశి వారికి అన్నీ కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక బంధువు ద్వారా వచ్చేటువంటి ఒక అవకాశం మీకు చాలా చక్కగా మీకు రేపటి రోజున ఒక మంచిగా శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సింహరాశి వారికి రేపటి రోజు జరగబోయే ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నారు కదండి. ఇంకా రేపటి రోజు ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే వార్త అయినా, ఒక చిన్న అవకాశాలైనా, ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త మార్పుకి నాంది పలకవచ్చు అనమాట. అందుకే మీరు ఈ సందేశాన్ని అంటే ఈ వీడియోని యాదృచ్ఛికంగా చూడకండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక సంకేతంగా భావించండి. మనసులో నమ్మకం ఉంచుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడి కృప ఎప్పుడు కూడా మీపై ఎల్లవేళలా ఉంటుంది. అసాధ్యం అనే పదం అనేది ఉండదన్నమాట.
ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మనకు సింహరాశి వారు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.